అరే గ్యాస్ లోకి వెళ్ళిపోయింది. గ్యాస్ స్టేషన్కి వెళ్ళి ఫిల్ చేసుకుందామా? గ్యాస్ ఏంటి అనుకుంటున్నారు కదా, చెప్తాను. ఫుల్ ట్యాంక్. ఏంటి ఎవరు లేరనుకుంటున్నారు కదా? ఎస్, యుఎస్ లో గ్యాస్ స్టేషన్స్ లో ఫిల్ చేయడానికి ఎవరు ఉండరు, మనమే ఫిల్ చేసుకోవాలి. ఇందాక నుంచి గ్యాస్ గ్యాస్ అంటున్నాను. ఏంటి గ్యాస్? మనం ఇంట్లో వంట చేసే గ్యాసా అనుకుంటారు కదా? కాదండి, యుఎస్ లో పెట్రోల్ ని గ్యాసోలిన్ అంటారు. అందుకే ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్స్ ని గ్యాస్ స్టేషన్స్ అని పిలుస్తారు. సో ఫస్ట్ మనం మన కార్డ్ ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేశాక అక్కడ స్క్రీన్ మీద వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి. కార్డ్ యాక్సెప్ట్ చేసేసింది, సో రిమూవ్ చేసేసాను. ఇప్పుడు అక్కడ కార్ వాష్ టుడే అని అడుగుతుంది. సో నేను కార్ వాష్ చేయించట్లేదు ఇవాళ, సో నో. అండ్ క్లబ్ జాయిన్ అవ్వండి, సో మీకు సమ్ డిస్కౌంట్స్ వస్తాయి అంటున్నారు. ఐ డోంట్ వాంట్ టు డూ దాట్, సో దానికి కూడా నో. నౌ లిఫ్ట్ హ్యాండిల్. సో హ్యాండిల్ లిఫ్ట్ చేయమంటుంది. సో హ్యాండిల్ లిఫ్ట్ చేశాక 3 లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. 87, 89, 91 అని. జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది కార్స్ కి మనకి 89 ఆక్టేన్ లెవెల్ వి సరిపోతాయి. వెరీ హై పర్ఫార్మెన్స్ ఇంజిన్స్ కి మాత్రమే మనకి 91 కావాలి. సో నా కార్ కి 89 ఈజ్ గుడ్, సో నేను 89 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ పంప్ ని కార్ లో ఇన్సర్ట్ చేసేసాం. ఇలా చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే గ్యాస్ ఫిల్ అవుతూ ఉంటుంది. అలా ఫిల్ అయ్యేంత వరకు, ఫుల్ ట్యాంక్ అయ్యే వరకు మనం అలా హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కింద చూస్తే యాక్చువల్ గా మీకు ఒక హోల్డింగ్ క్లిప్ ఉంటుంది. దీన్ని ఇలా పైకి ప్రెస్ చేసి దీన్ని ఇలా క్లిప్ ఆన్ చేస్తే అది అలా హోల్డ్ అయిపోయి ఉండి మనకి ఫుల్ ట్యాంక్ అయ్యాక ఆటోమేటిక్ గా అదే ఓపెన్ అవుతుంది. సో క్లిప్ ఓపెన్ అయిపోయింది కదా, అంటే మనకి గ్యాస్ ఫుల్ ట్యాంక్ అయిపోయినట్టే. సో మనం పంప్ తీసేసి, సో నా కార్లో ఇప్పుడు 14.119 గ్యాలన్స్ ఆఫ్ పెట్రోల్ ఫిల్ చేశాను. అంటే ఆల్మోస్ట్ 52 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఫిల్ చేశాను. దానికి నాకు $80.46 అయింది. ఇట్ ఈస్ అరౌండ్ 6,500 రూపీస్.